హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తల్లికి వందన పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎంతమందికి ఈ పథకాన్ని విడుదల చేయబోతుంది, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తి వరకు చూస్తేనే మీకు సమాచారం అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం అండి. 68 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉన్నట్లు మనకి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే కొన్ని పత్రికా ప్రకటనల ద్వారా అదేవిధంగా కొంతమంది అధికారుల నుంచి తల్లికి వందనం పథకాన్ని ఏదైతే 2026కి సంబంధించి విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి తల్లికి వందన పథకం కింద జూన్ 19వ తేదీన నగదు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని వాయిదా వేస్తూ జూలై మొదటి వారంలో తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయాలని కసరత్తు చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే ఈరోజు పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని గురించి నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను, ఎందుకు ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనే దానిపై అయితే. సో ఓకేనా. తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం అండి. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12వ తేదీన ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ తల్లికి వందనం పథకాన్ని 2025లో జూన్ 12వ తేదీన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల కోసం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నట్లయితే సమాచారం అండి. సో జూన్ 19వ తేదీన విడుదల చేయాల్సిన తల్లికి వందన పథకాన్ని వివిధ కారణాల వల్ల దాన్ని వాయిదా వేసినట్లయితే సమాచారం అండి. జూన్ 12వ తేదీన గత ఏడాదిలో విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాదిలో జూన్ 19వ తేదీన విడుదల చేస్తామన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల జూలై మొదటి వారంకి పోస్ట్ పోన్ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గత ఏడాదిలో 67,27,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందినట్లయితే సమాచారం అండి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగి 68 లక్షలకు చేరినట్లయితే సమాచారం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం అండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇప్పుడు 13,000 రూపాయలు అయితే గతంలో అందించడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో వారందరికీ 13,000 రూపాయల లెక్కన తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా. గత ఏడాది చాలామందికి తల్లుల ఖాతాల్లోకి 26,000 చొప్పున, అదేవిధంగా కొంతమందికి 50,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయినట్లు మనకి ఈరోజు పత్రికా ముఖంగా అయితే తెలియజేయడం జరిగిందండి. కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరికి అంటే ఒక కుటుంబంలో 50,000 ఈ తల్లికి వందన పథకం కింద లబ్ధి పొందినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత ఏడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా తల్లికి వందన పథకాన్ని ప్రభుత్వం అయితే అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నిధులు అనేవి వేరువేరుగా అందుతాయి. ఇందుకోసం సుమారుగా 9,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే సమాచారం అండి. గత ప్రభుత్వం ఏడాదికి సగటున 42 లక్షల మంది లబ్ధిదారులకు పథకం అనేది అమలు చేశామని కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఏడాదిలో 67 లక్షల మందికి పైగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం రెట్టింపైందని మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పత్రికాముఖంగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూడడం జరిగిందండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే నిధుల కోసం. జూన్ 19వ తేదీన విడుదల చేయాల్సిన ఈ తల్లికి వందనం పథకం కింద నిధులు అనేవి వాయిదా వేయడం జరిగిందండి. జూలై మొదటి వారంలో
ఈ నిధులనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, రాబోయే రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందండి. అవన్నీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే విద్యార్థులు గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసులు అయి ఉండాలి. అటెండెన్స్ స్కూల్ హాజరు అనేది 75% ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. తల్లుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఎన్‌పీసీ కూడా లింక్ చేయించుకొని ఉండాలనేది మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఎన్‌పీసీ ఖచ్చితంగా లింక్ చేసుకుంటేనే డీపీటీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.